సార్ రీసెంట్‌గా వెంకటేష్ గారు 'సంక్రాంతికి వస్తున్న' మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు మనకు తెలుసు. హ్మ్. అండ్ అలాగే ఇప్పుడు ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి? ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నారు? ఏ జోనర్‌లో చేయబోతున్నారు అని ఆడియన్స్ తెలుసుకోవడానికి చాలా క్యూరియస్‌గా ఉన్నారు. సో, హ్మ్. ఏంటి సంగతి? ఈ క్యూరియాసిటీ కారణం ఒకటే. రీసెంట్‌గా వచ్చినటువంటి సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హ్మ్. 'వెంకటేష్' గారి కెరియర్‌లో పెద్ద నెంబరు. అవును. 300,00,00,000 బడ్జెట్ 300,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. సో, ఈ పెద్ద హిట్ తర్వాత 'వెంకటేష్' గారు ఏం చేస్తారు అనేది క్యూరియాసిటీ అందరికి. హ్మ్. బట్ ఆయన చేయని జోనర్ అంటూ లేదు. ఆయన సినిమాల్లో 'రాజా' లాంటి సినిమా చూసి కచ్చిపులు పట్టుకొని తుడుచుకొని బయటకొచ్చిన రోజులున్నాయి. అవును. 'గణేష్' లాంటి సినిమా చూసి ఎమోషన్ అయ్యి బయటకొచ్చిన రోజులున్నాయి. హ్మ్. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలు చూసి హ్యాపీగా నవ్వుకుంటే జనాలు బయటకొచ్చిన సందర్భం మనం చూసాం. హ్మ్. బట్ ఆయన చేయని జోనర్ అంటూ లేదు. కాకపోతే గత కొంతకాలంగా ఆయనకి సరైన హిట్టు లేదు. హిట్ ఎలాంటి సినిమాతో హిట్ కొట్టాడనేది ఇప్పుడు బెంచ్ మార్క్ అయిపోయింది. అందరూ కూడా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంది ఏంటంటే సరదాగా నవ్వించగలిగితే సినిమా హిట్టు హ్మ్. అనేది లాజిక్‌లు అడగరు జనాలు. వాళ్ళని నవ్వించగలిగామా లేదా? నవ్విస్తే డబ్బులిచ్చి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు అనేది టాపిక్ రన్ అవుతుంది. ఓకే. ఈ సందర్భంలో నెక్స్ట్ సినిమా ఏం చేస్తారు వెంకటేష్ గారు అనేది క్యూరియాసిటీ ఉండడంలో సహజమే. బట్ ఇక్కడ చాలా పేర్లు వినపడుతున్నాయి. సురేందర్ రెడ్డి గారు ఒక సినిమా సంబంధించి స్క్రిప్ట్ చెప్పారని. యాక్షన్ కమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ హ్మ్. 2 మిక్స్డ్ ఉంటది సబ్జెక్ట్ అని చెప్పేసి ఒకటి న్యూస్ బయటకొస్తుంది. ఓకే. దాని తర్వాత రీసెంట్‌గా ఇంకొక టాపిక్ వచ్చింది. త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందని చెప్పేసి. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఇప్పుడు ప్రాజెక్టు బన్నీతో చేయాల్సిన ప్రాజెక్ట్ ఉంది. ఓకే. దానికి హ్మ్. సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా అవ్వలేదని. సో, అట్లీ రెడీగా ఉన్నాడు. బన్నీ అట్లీతో పాటు సినిమా చేస్తున్నారు. అట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ చాలా టైం ఉంటుంది కాబట్టి వెంకటేష్ గారితో ఒక సినిమా చేద్దామని త్రివిక్రమ్ గారు ప్లాన్ చేసుకుంటున్నారని. హ్మ్. ఇదొక కొత్త పేరు బయటకొచ్చింది. అదీ గాకుండా 'వివి వినాయక్' గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు. హ్మ్. వెంకటేష్ గారితో సినిమా చేస్తారని చెప్పేసి. ఆయన గతంలో 'లక్ష్మి' లాంటి సినిమా చేశారు. 'వివి వినాయక్' గారు వెంకటేష్ గారితో. హ్మ్. ఆయన అవును. పేరు కూడా బయటకొచ్చింది. శ్రీకాంత్ అడ్డాల ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాడు. హ్మ్. శ్రీకాంత్ అడ్డాలంతో సబ్జెక్టు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన రెడీగా ఉన్నారని చెప్పేసి ఒక ఇది నడుస్తుంది. సో, ఇట్లా ఇంకొక ఇద్దరు పేర్లున్నాయి. ఇట్లా ఒక అరడజను మంది డైరెక్టర్లు వెంకటేష్ గారితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. హ్మ్. సో, ఈ ఆరుగురిలో ఎవరికి వెంకటేష్ గారు ఓకే చెప్తారు అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఓకే. 'రానా నాయుడు 2' ఒకటి రెడీగా ఉంది రిలీజ్‌కి. హ్మ్. అదొకటి కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం మాక్సిమం. హ్మ్. ఎందుకంటే అతను పబ్లిసిటీ టైముల్లో కూడా ఆయన ముంబైకి వెళ్ళొచ్చి రావడం 2, 3 సందర్భాల్లో మనం చూసాం. ఆ షూటింగ్ కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి 'రానా నాయుడు 2' అదొకటి అయిపోయింది. సో, కంప్లీట్‌గా ఆయన అయితే ఒక 2 నెలలు రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. సమ్మర్ తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా పట్టాలకెక్కుతుందని చెప్పేసి మనకి దగ్గర సమాచారం ఉంది. ఓకే. ఈలోపు ఫైనల్ చేసి స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక 3 సబ్జెక్టుల పైన అయితే డిస్కషన్ నడుస్తున్నాయి. కాకపోతే ఏది ముందు, ఏది వెనక అనేది తెలియాల్సి ఉందని చెప్పి మనకి అర్థమవుతుంది. ఓకే. సో, వెంకటేష్ గారు చేస్తున్నటువంటి సినిమాలకు ఏదైతే ఉందో, ఆ సినిమాల ఫ్లో అనేది ఇప్పుడు పెరిగింది ఎక్కువ. ఆయన రెమ్యునరేషన్ కూడా పెంచాడని టాపిక్ వచ్చింది. దాదాపు రూ. 25,00,00,000 రెమ్యునరేషన్ అడుగుతున్నారని చెప్పేసి. హ్మ్. ఆయన మొన్న ఒక సందర్భంలో చెప్పారు. నేను తీసుకునేదే చాలా తక్కువ అది వైట్ తీసుకుంటా అని చెప్పేసి. అవును. సో, రెమ్యునరేషన్ టాపిక్ కూడా రన్ అవుతుంది. సో, హ్మ్. 300 షేర్ కలెక్ట్ గలిగాడంటే ఆయన మార్కెట్ ఇంకా పెరిగింది. ఆయన మంచి సినిమాలు చేస్తే, ఇలాంటి సినిమాలు చేస్తే జనాలు థియేటర్‌కి వస్తారనే టాపిక్ రన్ అవుతుంది కాబట్టి రెమ్యునరేషన్ పెంచారు. ఆయన బడ్జెట్ కూడా పెరిగింది. సినిమాలకు పెట్టే బడ్జెట్ కూడా పెరిగింది. హ్మ్. నెక్స్ట్ ఆయన చేయే సినిమాలకి 75-100 సీఆర్ బడ్జెట్ ఉంటుంది అనేది హ్మ్. టాపిక్ ఒకటి రన్ అవుతుంది. సో, ఆయన సెలక్షన్ ఎలా ఉంది? ఎలా వెళ్తారు అనేది చూడాలి. ఆయన పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఏదైనా ఉందా? అనేది పర్టిక్యులర్ అడుగుతారు. లేదనుకుంటే మిస్ అవుతుందనుకుంటే సెపరేట్‌గా రాయించుకుంటారని చెప్పేసి మనకి చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఓకే. సో, అలాంటి కేర్ తీసుకుంటున్నారు. ఆయన ప్రాజెక్ట్ బయటికి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకైతే ఈ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. సో, ఒక అరడజను మంది డైరెక్టర్లు అయితే హ్మ్. క్యూలో ఉన్నారు. ఓకే. వెంకటేష్ గారితో సినిమాలు చేయడానికి. పెద్ద హీరోలు ఎవరైనా సరే ఇప్పుడు బాలకృష్ణ గారిది 8 ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయంట. హ్మ్. 8 ప్రాజెక్ట్స్ ఆయన ఓకే చేసి పెట్టుకున్నారు. చిరంజీవి గారు కుర్ర యంగ్ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పుడు నాగార్జున గారు కూడా మంచి స్క్రిప్ట్‌ల కోసం వింటున్నారు.
సో ఈ నలుగురు హీరోలు కూడా చాలా స్పీడ్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోలు ఏదైతే ఉన్నారో సంవత్సరానికి ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమాలు అని చెప్పేసి ఈ పెద్ద హీరోలు అయితే దాదాపు సినిమాకి సంవత్సరానికి 2 సినిమాలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. అది కాకుండా వెంకటేష్ గారు ఒకటి చెప్పారు, సంక్రాంతికి అయితే మిస్ చేయను, నెక్స్ట్ సంక్రాంతికి ఏదో ఒక సినిమాతో వస్తానన్నారు. సో ఈ సమ్మర్ లోపు ఆయన ఫైనల్ చేసి నెక్స్ట్ సంక్రాంతికి సినిమా రావడానికి అలా రెడీ చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి గారు చెప్పారు వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ సంక్రాంతికి మేము వస్తామని చెప్పేసి. బట్ ఈ నెక్స్ట్ సంక్రాంతికి అయితే చిరంజీవి గారి ప్రాజెక్ట్తో అనిల్ రావిపూడి వస్తానన్నారు. సో వెంకటేష్ గారు అయితే ఒక సినిమాతో వస్తానన్నారు. బట్ అదే వెంకటేష్ గారు వస్తున్న సంక్రాంతి సీజన్కి చిరంజీవి గారితో అనిల్ రావిపూడి వస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సంక్రాంతికి హిట్ కొట్టారు, నెక్స్ట్ సంక్రాంతికి పోటీ పడతారు. సో సంక్రాంతి అనేది సెంట్రిక్గా చాలా విషయాలు అయితే నెక్స్ట్ ఇయర్లో జరగబోతున్నాయి. సో వెంకటేష్ గారికి 6 మంది హీరోలు అది డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. ఎవరికి ఓకే చెప్తారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదనేది మనం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.